తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారికి పలు సూచనలు చేశారు. కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ విక్రయించాలని కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు తెలిపారు. లూజు అమ్మకాలు జరపకూడదని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గొడవలు జరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కిరాణా దుకాణాల్లో కూడా పెట్రోల్ విక్రయాలు నిషేధించినట్లు చెప్పారు. పోలీసుల ఆదేశాలు బేఖాతారు చేసి అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జూన్ 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుందన్నారు. దీనికి అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు. ఊర్లో లూజ్గా అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ పెట్రోల్ బంకుల నుంచి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ బంకులు ప్రతి ఏ పెట్రోల్ బంకులో కూడా రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయినా కానీ 15వ తారీఖు దాకా, వచ్చే నెల 15వ తారీఖు వరకు ఎవరు కూడా లూజ్ పెట్రోల్ అమ్మడానికి లేదని చెప్పేసి అందరూ పెట్రోల్ బంకుల్లో కూడా మా ఎస్ఐ గారు, మా ఇన్స్పెక్టర్లు, మన అన్ని జిల్లాల్లో కూడా జరిగింది ఇది. అన్ని జిల్లాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ పెట్రోల్ అమ్మడానికి లేదని చెప్పేసి, ఏదైనా గొడవ జరిగితే ఏదైనా ఉపయోగిస్తారని చెప్పేసి అనుమానంగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ పెట్రోల్ అమ్మడానికి లేదు. ఈరోజున మేము అందరూ కూడా మన డీజీ గారి ఉత్తర్వుల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ పెట్రోల్ అమ్మడానికి లేదు. అట్లాగే ఎవరు కూడా ఈ పెట్రోల్ బంకుల యజమానులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ పెట్రోల్ విక్రయం చేయకూడదని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, అందరికి ఇచ్చాము. అందరూ కూడా అట్లాగే చేస్తామని చెప్పేసి